నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అంశాలు మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చేద్దాము. ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను. ఐబీకి చాలా 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 ఇంపార్టెంట్. ఇన్నిసార్లు పదే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇవి కంపల్సరీ మీరు చేయాల్సిందే, మిస్ అవ్వకుండాను. ఓకేనా? క్వశ్చన్ 1లో ఏంటంటే, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, అయితే ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి? cos 2a cos 2b ప్లస్ cos 2c ఈజ్ ఈక్వల్ టు -4 cos a cos b cos c -1. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? కండిషన్ ఏమిచ్చాడు మనకి సొల్యూషన్లో కండిషన్ ఏమిచ్చాడు? ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. నేను ఏం చెప్పాను ఇందాక, a + b + c = π అయినా, యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరే మనం రెండు ఒకటే అని చెప్పేసి, మీనింగ్ ఒకటే అని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి? a + b + c = π అనమాట అర్థం. ఓకేనా? దీంట్లో మనకి కండిషన్స్ ఏమవుతాయి అంటే, a + b + c = ఈ ఫస్ట్ సమ్ మాత్రం మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేస్తే, సైన్ ఇప్పుడే చెప్పాం, మనం కండిషన్ చెప్పుకున్నాం. సైన్ a + b = సైన్ π - c, అంటే π - c అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇది ఏమవుతుంది? సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ a + b = సైన్ c. సైన్ a + bని సైన్ c కింద రాసుకోవచ్చు. సైన్ b + cని సైన్ a కింద రాయొచ్చు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇది ప్రతి సమ్కి చేయాల్సిన అవసరం లేదు, మీకు గుర్తుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ఇది ఫస్ట్ సమ్ కాబట్టి మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. c + a = సైన్ b. ఈ మూడు కండిషన్స్ అకార్డింగ్ కూడా కాసుల్లో ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో కాసు నెగిటివ్ కాబట్టి అది నెగిటివ్ సైన్ వస్తుంది. సైన్ cos a + b = -cos c, cos b + c = -cos a, -cos a -cos a, cos c + a = -cos b. ఈ కండిషన్లో మనకి ఈ 6 ఐడెంటిటీస్ మనకి వ్యాలిడ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు? cos 2a + cos 2b + cos 2c = -4 cos a cos b -cos 1 ప్రూవ్ చేయమన్నాడు. సో ప్రూవ్ చేద్దాం. LHS = cos 2a + cos 2b + cos 2c, that is equal to cos c + cos d ఫార్ములా తెలుసు కదా మనకి. cos c + cos d ఫార్ములా ఏంటి? 2 cos c + d/2 cos c - d/2. సో అది అప్లై చేస్తున్నాను ఇక్కడ. 2 cos c + d/2. c అంటే ఇక్కడ 2a, d అంటే 2b. సో 2a + 2b/2. 2 cos c + d/2 cos c - d/2 అంటే 2a - 2b/2 ప్లస్ cos 2c, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 2. ఈ రెండింటిలో 2 కామన్ తీసేస్తాం. 2 × a + b. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? a + b. 2 cos a + b. ఇక్కడ కూడా సేమ్ ఎలాగా?
టూ కామన్ తీసి దీంతో క్యాన్సిల్ చేసి మనకు ఏ మైనస్ బి మిగులుతుంది. సో కాస్ ఇది ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి 2c. ఇక్కడ ఏ మైనస్ బిని మనం ఏం చేయలేం, బట్ కాస్ ఏ ప్లస్ బిని మనం కన్వర్ట్ చేయొచ్చు. ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, మనం కాస్ సిలో కన్వర్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ సి, అంతేనా. కాస్ ఏ ప్లస్ బిని మైనస్ కాస్ సి కింద రాయొచ్చా. ఇక్కడ కాస్లో ఎందుకు రాస్తున్నాం, ఇక్కడ 2c ఉంది కదా, ఇక్కడ సిలో దీన్ని కన్వర్ట్ చేస్తే ఒకటి మనం కామన్ తీయచ్చు. సో సింప్లిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బిని మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు, మైనస్ కాస్ సి కింద రాసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తున్నా మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బిని మనం ఏం చేయలేం, ఏ మైనస్ బికి మనకు సంబంధించి మనకి ఐడెంటిటీ లేదు. ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇవే ఉన్నాయి, కానీ ఏ మైనస్ బికి మనకి ఏది ఐడెంటిటీ లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం. సో దీన్ని మనం ఏమైనా చేస్తే దీన్నే కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది ప్లస్ కాస్ 2c, ఇక్కడ కావాలంటే రాసుకోండి సిన్స్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్, జాగ్రత్తగా చేయండి. సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ సి ఉంది కదా, ఇక్కడ కాసుల్లో కాస్ సిలో కావాలి. ఇక్కడ డబుల్ యాంగిల్ ఉంది, ఇక్కడ హాఫ్ యాంగిల్ ఉంది. దీన్ని హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేయొచ్చు కదా, బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ కాస్ సి ఉంది కాబట్టి ఈ కాస్ 2cని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లోకే మనం బ్రేక్ చేసుకోవాలి, అంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. సో 2 కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ప్లస్ దీనికి ఒక ఫార్ములా ఉంది. కాస్ 2ఏకి ఫార్ములా ఏంటి, కాస్ 2ఏకి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లోనే ఉంది, సైన్లోనే ఉంది. కాసుల్లో 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ 2 సైన్ స్క్వేర్ ఏ. సో ఈ కాస్ 2cని ఇక్కడ కాస్ సి ఉంది కదా, కాసుల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది కాసుల్లో కన్వర్ట్ చేయాలంటే ఇలా అర్థం 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. దీనికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకని ఇక్కడ కాస్ సి ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిలో 2 కాస్ సి కామన్ తీసేసి అప్పుడు మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా. ఇది అర్థమైతే ఇప్పుడు 2 కాస్ సిని మనం కామన్ తీయచ్చా, 2 కాస్ సి కామన్ తీస్తాం, మైనస్ 2 కాస్ సిని కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, కాస్ ఏ మైనస్ బి మిగులుతుంది. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ కాస్ సి కామన్ వచ్చేస్తుంది, కాస్ సి మైనస్ 1. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ -1 ముందు తీసుకొచ్చడం, లేదంటే ఇలా రాయండి 2 కాస్ సి ఇప్పుడు కాస్ ఏ మైనస్ బి ఇంటూ ఇప్పుడు మళ్ళీ కాస్ సిని మళ్ళీ ఇలా రాయచ్చా, కన్వర్ట్ చేయొచ్చా. ఇప్పుడు కాస్ సి ఏమవుతుంది, మైనస్ కాస్ ఏ ప్లస్ బి అవుతుంది, అంతేనా. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోయి కాస్ ఏ ప్లస్ బి. సేమ్ దీన్ని బట్టే కాస్ ఏ ప్లస్ బీ కూడా మైనస్ కాస్ సి. ఇప్పుడు కాస్ సిని ఏ ప్లస్ బి టర్మ్స్లో మనం కన్వర్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు కాస్ సి ఏమవుతుంది, ఈ మైనస్ ఇటువైపు వచ్చి కాస్ ఏ ప్లస్ బి అవుతుంది. అర్థమైందా, అర్థమైతే మైనస్ 2 కాస్ సి. ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఉంది, మళ్ళీ 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ మైనస్ బి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే d by 2 cos c minus d by 2 a minus b minus a plus b by ఇక్కడ -1 ఆల్రెడీ ఉంది. సో ఇది ఏమవుతుంది, మైనస్ 2 ఇంటూ 2 4 కాస్ సి. ఇది ఏమవుతుంది, ఇక్కడ మైనస్ బి, ఈ మైనస్ ప్లస్ బి క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ 2a బై 2 అంటే ఏ కదా, ఇది ఏ. ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మైనస్, ఇది మైనస్ ఏ. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b అవుతుంది కదా, ఇది ఈ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ 2a బై 2 అంటే ఏమవుతుంది, 2 క్యాన్సిల్ మైనస్ బి అవుతుంది. మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ బి అంటే కాస్ థీటా కాబట్టి ఇది కాస్ బి కింద రాసేయచ్చు, కాస్ బి ఇది
మైనస్ కాస్ సి సారీ మైనస్ 2 2 జార్ 4 సారీ 4 2 2 జార్ 4 ఇక్కడ కాస్ సి ఉంది కదా కాస్ సి బ్రాకెట్ ఇక్కడ కాస్ ఉంది కదా కాసు ఇప్పుడు 2a/2 అంటే ఏ కదా ఏ ఇంటూ కాస్ ఏం మిగులుతుంది ఇక్కడ బి మిగులుతుంది మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ బి మిగులుతుంది కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి దీన్ని కాస్ బి కింద రాయొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇంటూ ఇది -1 మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి -1 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. అలాగే దీంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి sin A ప్లస్ sin B ప్లస్ sin C sin A ప్లస్ sin B ప్లస్ sin C ఈజ్ ఈక్వల్ టు 4 cos A/2 cos B/2 cos C/2 ప్రూవ్ చేయాలి. ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా దీన్ని కూడా చేయాల్సిందే. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ ఇది కూడాను. ట్రిపుల్ స్టార్ డబల్ స్టార్ సింగిల్ స్టార్ క్వశ్చన్లు అన్నీ కవర్ చేయాల్సిందే. అర్థమైంది ఐపీకి అది కవర్ చేస్తేనే మ్యాక్సిమం మీకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. ఓకేనా? సో ప్రూవ్ చేయడానికి LHS ఇచ్చేమవుతుంది మనకి sin A ప్లస్ sin B ప్లస్ sin C ఈజ్ ఈక్వల్ టు sin C ప్లస్ sin D ఫార్ములా అప్లై చేయొచ్చు. మనకి దీనికి అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే అవుతుంది 2 sin A ప్లస్ B/2 cos A minus B/2 ప్లస్ sin కండిషన్ ఇచ్చాడు ఏబీసీ. ఇది కూడా ఏంటంటే ఏబీసీ ఇక్కడ ఒక కండిషన్ రాయడం మర్చిపోయాం. ఇఫ్ ఏబీసీఆర్ అంటే ఇక్కడ ఏమిచ్చాడు A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు పై అనే ఇచ్చాడు. ఇవి కూడా యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే ఇచ్చాడు కాబట్టి ఇది కూడా దీనికి కూడా సేమ్ కండిషన్. ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ పక్కన చూడండి పక్కన చేస్తున్నా A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 2తో మల్టిప్లై చేసామనుకోండి డివిజన్ చేసామనుకోండి A ప్లస్ B ప్లస్ C బై 2 ఈజ్ ఈక్వల్ టు అంత ఇది 5/2. ఇప్పుడు A ప్లస్ B/2 ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ C/2 ఏనా. దీనికి సైన్ ఇక్కడ మనకి సైన్ A ప్లస్ B/2 కావాలి కాబట్టి సైన్ అప్లై చేసామనుకోండి సైన్ A ప్లస్ B/2 అప్లై చేస్తే ఏమవుతుంది సైన్ 5/2 మైనస్ C/2. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 కాబట్టి సైన్కి దేంట్లో కన్వర్ట్ అవుతుంది కాసుల్లో కన్వర్ట్ అవుతుంది. అందులోకి 5/2 మైనస్ సంథింగ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లే. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ వస్తుంది కాస్ C/2. సైన్ A ప్లస్ B/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ C/2. కాబట్టి సైన్ A ప్లస్ B/2ని మనం కాస్ C/2 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో 2 కాస్ C/2 ఇంటూ కాస్ A మైనస్ B/2 ప్లస్ ఇక్కడ C/2 ఉంది అంటే హాఫ్ యాంగిల్లో ఉంది. ఇది హాఫ్ యాంగిల్లో ఉంది కాబట్టి సైన్ సీని కూడా మనం హాఫ్ యాంగిల్లో కన్వర్ట్ చేయొచ్చా? రాయొచ్చు. మనకి యాక్చువల్గా సైన్ 2Aకి ఫార్ములా ఏంటి 2 sin A cos A. అలాగే సైన్ Aకి 2 sin A/2 cos A. దీన్ని ఇలా రాయొచ్చు హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేయొచ్చు. 2 sin C/2 cos C/2 కింద బ్రేక్ చేసాం. ఎందుకని ఇక్కడ cos C/2 ఉంది కాబట్టి. ఇప్పుడు రెండిట్లో cos C/2 2 cos C/2 కామన్ తీసేచ్చా? కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే చూడండి ఏమవుతుంది. కామన్ తీస్తే 2 cos C/2 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది cos A మైనస్ B/2 ప్లస్ cos C/2 2 cos C/2 కామన్ అయిపోతే sin C/2 2 cos C/2 cos A minus B/2
ప్లస్ మళ్ళీ సైన్ సి బై టూని మనం ఎలా రాయొచ్చు, కాస్ ఏ ప్లస్ బి బై టూ కింద రాయొచ్చు, కాస్ ఏ ప్లస్ బి బై టూ కింద రాయొచ్చు, అంతే కదా. ఇప్పుడు సైన్ ఇక్కడ సైన్ సి బై టూ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా సైన్ పై బై టూ మైనస్ సి ఏ ప్లస్ బి బై టూ అవుతుంది కదా. కావాలంటే ఇది కూడా చేసుకోండి, లేదండి ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ ప్లస్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు పై బై టూగా. ఇప్పుడు మనకి సి బై టూ కావాలి, సి బై టూ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ మైనస్ ఏ ప్లస్ బి బై టూ ఏనా, అంతేనా. ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేయండి, సైన్ అప్లై చేస్తే సైన్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై బై టూ మైనస్ ఏ ప్లస్ బి బై, ఇది సైన్ 90 మైనస్ థీటా ఫార్ములా ఉంది కదా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా, కాస్ థీటా ప్లేస్లో ఏముంది, ఇది ఏ ప్లస్ బి బై టూ ఉంది కాబట్టి ఇది ఏ ప్లస్ బి బై టూ. సైన్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి బై టూ. సైన్ సి బట్టి నా రాయిచ్చా, రాద్దాం, కాస్ ఏ ప్లస్ బి బై టూ. సిన్స్ ఇది కావాలంటే ఈ ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి, 2 కాస్ సి బై టూ. ఇప్పుడు ఇది మళ్ళీ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అంటే 2 కాస్ సి ప్లస్ డి బై టూ, 2 కాస్ సి ప్లస్ డి బై టూ, సి అంటే ఇది, డి అంటే ఇది, సి ప్లస్ డి బై టూ, సి ఇది ప్లస్ బై టూ, 2 కాస్ డి బై సి ప్లస్ డి బై టూ, కాస్ సి మైనస్ డి బై టూ అంటే ఏ మైనస్ బి బై టూ మైనస్ ఏ ప్లస్ బి బై టూ బై. ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా వేసుకోండి, 2 కాస్ సి బై టూ, 2 కాస్ ఇక్కడ ఏమవుతుంది ఏ బై టూ సారీ మైనస్ బి బై టూ ప్లస్ బి బై టూ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏ బై టూ మిగులుతుంది, ఏ బై టూ ప్లస్ ఏ బై టూ అంటే 2a బై టూ, 2a బై టూ, 2 క్యాన్సిల్ అయిపోతే ఏ మిగిలింది, ఏ బై ఇక్కడ 2 ఒకటి ఉంది కాబట్టి ఇది ఏ బై టూ. కావాలంటే ఒకసారి మీరు పక్కన చేసుకొని చూసుకోండి, ఏ బై టూ వస్తుంది. అలాగే ఇది ఏమవుతుంది కాస్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఏ బై టూ ఇక్కడ మైనస్ ఏ బై టూ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది, అంటే మైనస్ 2b బై టూ అవుతుంది. ఏ బై టూ క్యాన్సిల్ మైనస్ 2b బై టూ అంటే మైనస్ బి బై టూ. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి ఆ నెగిటివ్ ఉండదు, సో కాస్ ఇది బి బై టూ. ఇక్కడ చూస్తే 2 2 జార్ 4 ఆర్డర్లో రాసండి, కాస్ ఏ బై టూ, కాస్ బి బై టూ, కాస్ సి బై టూ, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ కాస్ సి బై టూ ప్రూవ్ చేయమన్నాడు, 4 కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ కాస్ సి బై టూ మనం ప్రూవ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది థర్డ్ క్వశ్చన్, ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఐపీఈకి చాలా 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 సార్లు వచ్చిన సమ్ ఇది, సో దీన్ని కూడా జాగ్రత్తగా చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ మనం ప్రూవ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఎల్హెచ్ఎస్. సేమ్ ఫార్ములా, కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా అంటే 2 కాస్ సి ప్లస్ డి బై టూ, 2 కాస్ అంటే ఏ ప్లస్ బి బై టూ, కాస్ సి మైనస్ డి బై టూ అంటే ఏ మైనస్ బి బై ప్లస్ కాస్ సి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేద్దాం, 2 కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. ఇదేమవుతుంది ఇప్పుడు కండిషన్ కూడా సేమ్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది కూడా కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అంటే యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు అయితే ఇది ప్రూవ్ చేయమన్నాడు అనమాట. ఓకేనా, ఇందాకట్లాగే
కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే మనకి ఏం రాయొచ్చు దీన్ని, కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, కావాలంటే మళ్ళీ చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2తో డివిజన్ చేశాను అంతే. 2తో డివిజన్ చేసి రెండింటిని సెపరేట్ చేశాను, చేయొచ్చు కదా, చేయొచ్చు. సో ఇది ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ సి బై 2. దీనికి ఇప్పుడు కాస్ అప్లై చేయండి. కాస్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి బై 2 కాస్ పై బై 2 మైనస్ సి బై 2. ఇది ఏమవుతుంది, ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ పై కాబట్టి కాస్ ఏమవుతుంది, సైన్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ కాస్ థీటా, పై బై 2 మైనస్ థీటా కాస్ థీటా కదా, సి బై 2. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ కాబట్టి పాజిటివ్, అన్నీ పాజిటివ్ వస్తాయి. సో ఇది ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ బి బై 2. కాస్ ఏ ప్లస్ బి బై 2ని ఎలా రాయొచ్చు మనం, సైన్ సి బై 2 కింద రాయొచ్చు. 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. మైనస్ ఉన్నప్పుడు దీన్ని మనం ఏం కలగలం, మనం ఏం చేయడానికి అవకాశం లేదు. ఇదే మనం చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సైన్ సి బై 2 ఉంది కాబట్టి, ఇక్కడ కాస్ సి ఉంది కాబట్టి దీన్ని హాఫ్ యాంగిల్ ఫార్ములో కన్వర్ట్ చేయాలి, బ్రేక్ చేయాలి. బట్ ఇక్కడ సైన్ ఉంది కాబట్టి కాస్ని మనకు ఒకటే ఫార్ములా ఏముంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 కింద బ్రేక్ చేయొచ్చు. కాస్ 2 ఏ ఫార్ములా ఎంత, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ హాఫ్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ అవుతుంది, 2 సైన్ స్క్వేర్ సి బై 2 అవుతుంది. కాస్ 2c అంటే సైన్ స్క్వేర్ సి అవుతుంది. ఇక్కడ కాస్ సి ఉంది కాబట్టి సి బై 2 అవుతుంది. అండ్ హాఫ్ యాంగిల్లో బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకని అలా బ్రేక్ చేసాము, ఇక్కడ సి బై 2 ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా 2c బై 2 మనం సైన్ సి బై 2 కామన్ తీయచ్చు. సో 2 సైన్ సి బై 2 నేను కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఏమవుతుంది, కాస్ ఏ మైనస్ బి బై 2, ఇక్కడ మైనస్ కదా, మైనస్ సైన్ సి బై 2 సైన్ సి బై 2. జాగ్రత్తగా చేయండి. ఇది నాకు చేయడానికి అంటే రైటింగ్ కొంచెం అటు ఇటు అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఎడ్జిట్ చేసుకోవాలి మీరు కూడా. నేను చెప్తున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. సైన్ సి బై 2 మనం మళ్ళీ ఏమైనా వచ్చి కాస్ ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చా, కాస్ ఏ ప్లస్ బి బై 2 కింద కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏమవుతుంది, ఇది 2 సైన్ సి బై 2. ఒక్క సమ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఐడెంటిటీస్ మనం ముందు మనం చెప్పిన ఐడెంటిటీస్ మనం జాగ్రత్తగా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇదంతా కూడా చాలా చాలా ఈజీ సమ్స్, చాలా ఈజీగా చేయొచ్చు. ఫార్ములాస్ ఒకటి గుర్తుండాలి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అంటే మైనస్ 2 సైన్, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఒకటి ఉందిగా, ఈ 1 ప్లస్ 1 ఇదేమవుతుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2. రెండు కాసులు మైనస్ ఉంది కాబట్టి 2 సైన్లో వస్తాయి. 2 సైన్ సి ప్లస్ డి బై 2. 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఏ ప్లస్ బి బై 2 బై 2. ఇక్కడ రాస్తున్నా సైన్ ఏ మైనస్ బి బై 2 అంటే ఏ మైనస్ బి బై 2 మైనస్ ఏ ప్లస్ బై 2 బై 2. 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఇలా వచ్చింది. ఓకేనా, అక్కడ ఇంకో +1 ఒకటి ఉంది, అది గుర్తుపెట్టింది. ఈ +1 ఇప్పుడు ముందు తీసుకొచ్చేసండి, గొడవ ఉండదు మనకి. 1 ప్లస్ 2 సైన్ సి బై 2, ఇక్కడ ఏమవుతుంది చూడండి, మైనస్ 2 సైన్ ఏ మైనస్ బి అంటే మైనస్ బి బై 2 ప్లస్ బి బై 2 రెండు క్యాన్సిల్ అయిపోతే 2a బై 2 మిగులుతుంది. 2a బై 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది బై 2, అంటే ఇక్కడ ఏ బై 2 మిగులుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఇక్కడ ఏ బై 2 క్యాన్సిల్ అవుతుంది, ఏ బై 2 ఇక్కడ ఏ బై 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి బై 2
అంటే -b/2 -b/2 అవుతుంది -2b/2, అంటే ఇక్కడ మనకి -b/2 మిగులుతుంది. కాసుల్లో అయితే ఈ సైన్ ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా మనం అలాగే చేయడానికి లేదు, ఎందుకంటే మైనస్ సైన్ బయటకు వస్తుంది. సో అదొకటి జాగ్రత్తగా గమనించాలి. 1 + 2 sin c/2 మైనస్ 2 sin a/2 ఇంటూ మైనస్ ఇది ఇంటూ మైనస్ని బయటికి తీసుకొచ్చాం -బై ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 1 + 2 sin c/2 2 sin a/2 ఇంటూ sin c/2. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది 1 + 2 2 = 4 కాబట్టి 4 sin a/2 sin b/2 sin c/2 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇది అర్థమైందా? ఈ 3 సమ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఐపీకి. ఎన్నిసార్లు చెప్పానో నేను. ఓకేనా, సో చాలా ఎక్కువసార్లు చెప్పానంటే అర్థం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకేనా, ఓకే, ఇంకా కూడా ఒక 4-5 ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్స్లోనే. we will continue in the next class. Okay na, I hope this concept and examples will be clear to you. Okay, we will meet in the next class.